ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, కొన్ని పదాలని సామాన్యంగా మనం వాడదగినటువంటి పదాలని ఎక్కడో ఒక చోటకి తీసుకొచ్చి దాన్ని సమన్వయం చేసి చెప్తూ ఉంటారు. దీన్ని సామాన్య విశేష న్యాయము అని దానికి ఒక పద్ధతి చెప్పారు మనకి. ఈ కనిపించేటటువంటి దాని అంతటిని ప్రపంచము అంటాం మనం. అర్థం ఏంటి ప్రపంచం అంటే? ప్రకర్షేణ పంచ్యతే. ప్రకర్షేణ మనకు కనిపించేటట్లుగా, పంచ్యతే విస్తరిస్తోంది ప్రపంచము అయింది. అంటే వేటితోటి? పేర్లతోటి, రూపాలతోటి, నామరూపములతోటి విస్తరించి మనకు కనిపించేదేదో దానిని ప్రపంచము అని అంటామన్నమాట. మరో రకంగా చెప్పాలంటే ప్రకృష్టాః పంచ యత్ర, బాగా మనకు కనిపించేటట్లుగా 5 ఎక్కడ కలిసి ఉన్నాయో అది ప్రపంచ అయిందనమాట. కానీ సామాన్యంగా మనకి చెప్పేటటువంటిది ప్రకర్షేణ పంచ్యతే. పంచ్యతే మనకి విస్తరింపబడి కనిపించేది అని అర్థం అన్నమాట. ఇదంతా కూడా అలా కనిపించేటటువంటి పంచ అంటే విస్తరించి, ఎక్కడ ఆనన ఒక ముఖం ఉందో, లేదా ఆస్యము అంటే ఒక ముఖం ఉందో అది పంచాస్యము. ఈ పేరు సింహానికి పేరు. పంచానన పంచాస్య అని అంటుంటారు సంస్కృత భాషలో సింహాన్ని. పంచానన అంటే గజానన అని పేరు మనం వినుంటాం కదా. అంటే గజము వంటి ఆననము అంటే ముఖము కలవాడు అని అర్థం. గజానన అని పేరు ఆయనకి. ఆననం అంటే ముఖం, గజ అంటే ఏనుగు. అలాగే పంచా ఆనన అంటే 5 ముఖములు కలది, కలవాడు కాదు. ఎందుకని పంచ అనే పదానికి 5 అని కాదు అర్థం అక్కడ. పంచానన అంటే విస్తరించినటువంటి ఆననము, ముఖము దేనికుందో దాని పేరు పంచాననము. పంచాస్యము అంటే విస్తరించినటువంటి ఆస్యము అంటే ముఖము దేనికుందో దాని పేరు పంచాస్యము. ఇప్పుడు మనకు కూడా ముఖం విస్తరించే ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది కదా. కానీ అప్పుడప్పుడు మనుషుల్లో కూడా కొందరు అలాగా సింహాల్లాగా జంతువుల్లాగా అయ్యేవాళ్ళు కొందరు ఉంటారని అనుకోండి. కానీ ఇక్కడ మనకి పంచా ఆనన అనేటువంటి పదం మన మొహాలన్నిటికీ చెప్పరు, సింహానికి మాత్రమే చెప్తారు. ఎందుకనంటే మిగతా ముఖాల కంటే దాని ముఖం చాలా బాగా పెద్దదిగా విస్తరించి ఉంటుంది. దానికి ఉండేటటువంటి ఆ నోటి ప్రభావం చేత, ముఖ ప్రభావం చేత, జూలు ప్రభావం చేత అది జంతువుకి కంటే కూడా పెద్దదిగా మనకి ముఖం కనిపిస్తుంది. అది అంచేత విస్తరించిన ముఖము అనేటటువంటి దానికి వర్తిస్తుంది అనమాట. ఇంకా ఏదో శలభం అనేది ఏదో ఇంకోటి ఏదో ఉందిట ఒకటి, శరభమానం అంటుంటారు, దానికి కూడా అట్లానే ఉంటుంది. అంచేత పంచానన విస్తరించిన ముఖము అని ప్రతి ముఖానికి చెప్పదగే ఉన్నప్పటికీ దాన్ని ఒకచోట విశేషం దగ్గరికి తీసుకొచ్చి పర్యవసింపచేసి దానికి రూఢి చేశారు దాన్ని. అది సింహం దగ్గర అన్నమాట. అట్లానే ఈ గతాసు అగతాసు అనే పదాన్ని కూడా అందరికీ చెప్పదగి ఉన్నప్పటికీ కూడా పంచభూతాల్లో ఎక్కడ చూసినప్పటికీ దేనికైనా చెప్పదగి ఉన్న సామాన్యమైన ఒక పదమే అయినప్పటికీ దాన్ని ఒక విశేష పదంగా మార్చి ఒక విశేషం దగ్గరికి తీసుకొచ్చి దాన్ని పర్యవసింపచేస్తూ శ్రీకృష్ణుడు వాడుతున్నాడు శరీరాలకి. విశేషించి ఒకనాడు ప్రాణ సంబంధం ఉండి తిరిగి మళ్ళీ ఆ ప్రాణ సంబంధాన్ని కోల్పోతూ ఉండేటటువంటివేవో
వాటికి గతాసువులు అని పేరు పెట్టాడు. అవి శరీరాలు. అందరికీ తెలిసిన ఈ శరీరాల్లో ఒకనాడు ప్రవృత్తి ఉంటుంది, దాంట్లో ప్రాణం ఉన్నంతవరకు కూడా. ఆ ప్రాణం పోతే ఆ ప్రవృత్తి కూడా పోతుంది. అయితే ప్రాణం ఒక్కటి పోదు. ఈ ప్రాణం అనేటటువంటిది ఆత్మని కూడా పట్టుకుని ఉంటుంది. అది ఆత్మతో పాటు లోపల ఉంటుంది, ఆత్మతో పాటు కలిసి వెళ్ళిపోతుంది కదా. ఆత్మ పోయింది అంటారు ఎవరు కూడా, ప్రాణం పోయిందండి అని అంటారు దీనికి. అంచేత ఈ శరీరాలకి ఒకనాడు ప్రాణ సంబంధం ఉండి దాన్ని తిరిగి కోల్పోయేటటువంటి ఒక పంచభూతాత్మకమైనటువంటి వస్తువు కనుక దానికి గతాసు అని పేరు పెట్టి, అందులో ప్రాణం ఒకనాడు ఉంది, ఒకనాడు వెళ్ళిపోతుంది. ఎలాగైనా అది వెళ్ళిపోక తప్పదయ్యా, ఎక్కడైనా అది వెళ్ళిపోక తప్పదయ్యా. దాని గురించి ఏడవటం అనేటటువంటిది బుద్ధిమంతులు అనేవాళ్ళు ఎవరు కూడా చేయరు. అంచేత బుద్ధిమంతులకి ఆ తత్వం బాగా తెలుసును కనుక వాళ్ళు వాటిని గురించినటువంటి విచారాన్ని ఎప్పుడు కూడా పొందరు. పండితాః నాను శోచంతి గతాసూన్. శరీరాలు హాయిగా శరీరం చెప్పచ్చు కదండి, ఎందుకు మనకి ఇంత పెద్ద ఇబ్బంది పెట్టడం, ఇన్ని రకాల పదాలు ప్రయోగించి అంటే దాని వెనకాతల ఒక తత్వం ఉన్నది అనే విషయాన్ని మనకి తెలియచేయడం ఆయన యొక్క తాత్పర్యం కనుక దాన్ని మనకి అనుగ్రహిస్తున్నాడు శ్రీకృష్ణుడు. చలనం లేకుండా పోతే ఎప్పుడైనా మనం చనిపోయాడు అని అంటాం. ఆ చలనానికి ఆధారమైనటువంటిది వెనకాల ఉండేటువంటి ప్రాణ సంబంధము. నిజానికి ఏం పోయింది అనేది మనం దాంట్లో గుర్తించలేము, కనిపించదు కదా. ఆత్మ ఎట్లా పోతుందో మనకు కనిపించదు, ఆ ప్రాణం ఎట్లా పోతుందో కూడా మనకు కనిపించదు. చుట్టూ ఎన్ని రకాల పరికరాలు పెట్టినా మనం దాన్ని చూడలేం. అంటే పోయిందేమిటో మనకి తెలియదు, అక్కడ మిగిలిందేమిటో కూడా మనకి తెలియదు. పోయిందేదో మనకి స్పష్టంగా చెప్పాలి, అక్కడ మిగిలి ఉన్నదేదో మనకి స్పష్టంగా చెప్పాలి. ఇక్కడ మిగిలి ఉన్నటువంటిది పంచభూతాల యొక్క కలయిక మాత్రమే. ఇది ఎప్పుడైనా సరే ఈ రకంగానే ఉంటుంది. ఇందులో మట్టి మట్టిగా మారుతుంది, నీరు నీరుగా మారుతుంది, గాలి కూడా గాలిగా మారుతుంది, ఆకాశం ఆకాశంగా మారుతుంది. ఈ పంచభూతాలు కలుస్తాయి, పోతాయి. నువ్వు వీటిని కలిపి పెట్టినంత మార్చేత అందులోకి ప్రాణము అనేది చేరదు. ఎందుకంటే శవం కూడా పంచభూతాలు కలిసే ఉన్నాయి కదా. మరి అందులోకి ప్రాణం మనం తీసుకొచ్చి లోపలికి గాలి ఎక్కించినా దాంట్లో ఆ రకమైనటువంటి చలనము అనేది ఏర్పడదు. మనకి గతంలో ఉండే చలనం లాంటిది. అంచేత దాన్ని గతాసువు అనాలి అని శ్రీకృష్ణుడు దాన్ని స్పష్టం చేస్తున్నాడు. ఏమిటి పోయింది ఇప్పుడు దాంట్లోంచి? దాని పేరే ఇదివరకు ఒకనాడు ఎక్కడో తన ఉనికి చేత ఇందులో ఉండే ప్రతి భాగాన్ని కూడా స్పందింపచేసినదేదో, చైతన్యం ఇచ్చిందేదో అది అందులోంచి పోయింది. ప్రాణి లేక జీవి అని దానికి పేరు పెట్టారు. జీవుడు అని అన్నారు. అంటే తన యొక్క ఉనికి చేత జీవాన్ని ఇచ్చాడు, తన యొక్క ఉనికి చేత దాంట్లో ప్రాణనము గాలిని తీసుకోవడం వదలడం తీసుకోవడం వదలడం అనేటటువంటి ఒక ప్రక్రియని దాంట్లో పెట్టాడు ఆయన. ఈ ప్రాణనము అనే దాన్ని పెట్టినటువంటి ఆ లోపలుండే జీవుడు ఆ ప్రాణన శక్తికి ఆధారమైనటువంటి ప్రాణాలను కూడా తీసుకుని ఇందులోంచి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన దగ్గర ఎప్పుడూ ఆ ప్రాణన శక్తి ఉంటుంది. ప్రాణంతో వస్తాడు, ప్రాణంతో పోతాడు. ఈ ప్రాణం ఎప్పుడు వాడితో పాటు ఉంటుంది కనుక వాడెప్పుడు ఆ ప్రాణాన్ని వదిలిపెట్టాడు కనుక వాడి పేరు అగత అసు. ప్రాణశక్తి తన నుంచి దూరం చేసుకోకుండా నిరంతరము ఉండేవాడు జీవుడు. చేత వాడెప్పుడు ఉంటాడు కనుక వాడి గురించి మనకు శోకం ఎందుకు? వీటితోటి ఎప్పుడు ఉండడం అనేటటువంటిది ఉండదు. ఈ ప్రాణన శక్తికి పంచభూతాలు మాత్రం ఎప్పుడు ఉంటాయి. చేత వాడి గురించి మనకు శోకం ఎందుకు? ఇది మనం గుర్తించాలి. అందుకే వాటికి అగతాసువు అంటే ఆత్మలు, గతాసువులు అంటే జీవులు. ఇవి రెండిటి గురించి బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు ఏడవరుసుమా. మరి ఇదివరకు ఎందుకుంది ఆ ప్రాణం వీటితో పాటును?
ఆ ఆత్మ వీడికి వీడిలో ఎందుకుంది అంటే ఇందులో ఉండే సందర్భంలో వాడికి అనుభవించదగింది ఏదో కొంత ఉంది. అది అందరికీ ఒక రకంగా ఉండదు. దానికి ఉనికి చేత అంటే ఆ దీంట్లో ఉండడం చేత వీడి చేత పనిని చేయిస్తోంది కనుక పని చేయించడానికి ఆధారమైనది ఏదో అక్కడ ఉంది. దానికే పేరు వీడి చేత కర్మను చేయించేది కనుక దానికి కర్మ అని పేరు పెట్టారు. పనులు చేయడానికి వీడికి ఉపకారం చేసేది కనుక దాని పేరు కర్మ. ఎంత కర్మ కోసం అది ఏర్పడ్డదో ఆ పరికరం, ఆ కర్మ పూర్తవగానే ఆ ప్రాణం తీసుకుని వాడు దాంట్లోంచి వెళ్ళిపోతాడు. ఎక్కడికి పెడతాడు అది వేరే విషయం. వాడు మళ్ళీ ఇంకో శరీరంలోకి పెడతాడా, లేకపోతే పరమాత్మ దగ్గరికి పెడతాడా, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ వాడు ఈ ప్రకృతి మండలంలో ఒక దేహంలోంచి మరొక దేహంలోకి తిరుగుతూ ఉన్నంత వరకు కూడా ఆ ప్రాణ శక్తిని దాంతో పాటే పెట్టుకుని ఉంటాడు కనుక ఇందులో ఉన్నంత వరకు కూడా వాడికి ఆ ప్రాణశక్తి వాడు వదలడు, వాడి నుంచి పోదు కనుక వాడి పేరు అగతాసు. బుద్ధిమంతులైన వారు అగతాసువుల గురించి ఏడవరు, వాడి దగ్గర ఎప్పుడు ప్రాణం పోదు కనుక. గతాసువుల గురించి ఏడవరు, ఎందుకంటే వీడి దగ్గర ఎప్పుడు అది పర్మనెంట్గా ఉండదు కనుక. ఈ తత్వం తెలుసుకోవడం అనేటటువంటిది మంచిది. ఎందుకోసం? ఇప్పుడు మనం రాళ్ళని చూద్దాం. పంచభూతాల కలయికే కదా రాళ్ళు కూడా. దాని గురించి ఎప్పుడైనా మనం ఏడుస్తామా? ఒక కొండ మించి ఒక రాయిని మనం పట్టుకొస్తాం, ఆ రాయిని చెక్కుతాం, ఒక మెట్టు చేస్తాం, దాని నుంచి తొక్కుకుంటూ పెడతాం. అదే కొండ మించి మరొక రాయిని పట్టుకొస్తాం, దాన్ని ఒక బొమ్మని చేస్తాం, దానికి కొన్ని సంస్కారాలు చేస్తాం, అందులో ఏదో ఒక మంత్రమో తంత్రమో ప్రయోగించి దాన్ని ఒక విగ్రహంగా మలుస్తాం. బొమ్మగా ఉండేదాన్ని బ్రహ్మగా మలుస్తాం, దాన్ని అర్చిస్తాం. కింద మెట్టుగా ఉండేటటువంటి దాన్ని మరొక రకంగా చేస్తాం. రాయి కొట్టాము, తెచ్చాము, పెట్టాము, అందులో మార్పులు వస్తున్నాయి. వాటి గురించి మనం ఎప్పుడైనా ఏడుస్తున్నావా? బాధపడుతున్నావా? అయ్యో ఈ రాయి ఇలా అయిపోయిందండి, ఆ రాయి ఎలా అయిపోయింది, దీన్ని ఎలా కొట్టామండి, తను అలా కొట్టామండి అని ఏమైనా అంటావా? పంచభూతాలతోటే తయారైనప్పటికీ కూడా వాటి గురించి మనం ఏ రకంగానూ కూడా దిగులు చెందట్లేదు. దాంట్లో వచ్చే మార్పుల గురించి మనం ఏడవట్లేదే. అట్లనే ఆత్మల గురించి కూడా ఏడుపు అవసరం లేదు, ఎందుకంటే ఎప్పుడు ప్రాణాన్ని కోల్పోదు కనుక. ఇది ఎప్పుడు ప్రాణాన్ని పట్టుకుని ఉండదు కూడా కనుక. రాయి అనే దాన్ని మనం ఒక దృష్టాంతంగా తీసుకున్నట్లయితే దాంట్లో వచ్చే మార్పులను బట్టి, చేర్పులను బట్టి మనం ఎట్లాగైతే ఏడవటం లేదో అట్లాగే ఆత్మల గురించి కూడా ఏడవలసినటువంటి అవసరం లేదయ్యా. దేనిని గురించి ఏడవదగునో దాని గురించి నిజంగా ఏడవాలి. దేని గురించి ఏడవని అవసరం లేదో దాని గురించి ఏడవటం అనేది తెలివి తక్కువతనము అని అంటాం మనం. అందుకోసమే శ్రీకృష్ణ పరమాత్మ గతాసూన్ అగతాసూంశ్చ, గతాసూన్ ఈ ప్రకృతి యొక్క పంచభూత సంఘాతంగా ఉండేటటువంటి శరీరాలు, కొంతకాలం ప్రాణాన్ని తమతో పాటు పెట్టుకుని ఆత్మ వచ్చి ఉంటే ఉపయోగపడ్డటువంటి వస్తువులైనటువంటి ఈ శరీరాల గురించి కూడా ఏడవడు బుద్ధిమంతుడైన వాడు. గతాసూన్ అగతాసూంశ్చ, ఎప్పుడు కూడా ప్రాణాన్ని వదిలిపెట్టకుండా ఈ ప్రకృతి మండలో సంచరిస్తూ ఉండేటటువంటి ఆత్మల గురించి ఏం చేస్తే అది మారదు కనుక దాని గురించి నాను శోచంతి పండితా, బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఏడవరు. నీకు అది తెలియక ఆ కనిపించే ఎదుర్కొండ ద్రోణుడు అనేటటువంటి శరీరం కూడా పంచభూత సంఘాతం, భీష్ముడు పంచభూత సంఘాతం, మిగిలినటువంటి నువ్వు ఎవరినైతే బంధువులు అని అనుకుంటున్నావో పంచభూత సంఘాతాలు, నువ్వు అంతే. అంచేత అశోచ్యాన్ అన్వశోచ, ఏడవ తగని వస్తువుల గురించి ఏడవటం అనేది బుద్ధిహీనత. దాని గురించి ఏదో తెలిసినట్టుగా మాట్లాడడం అనేది ప్రజ్ఞావాదము, అది తగదు సుమా. అంచేత ఆత్మల గురించి శరీరాల గురించి జాగ్రత్తగా తెలుసుకో. అది ఉన్నప్పుడు దాంట్లో రకరకాల పేర్లు వస్తాయి, వాటికి రకరకాల పనులు చేస్తాయి. ఆ పేర్లని బట్టి, పేర్లతో పాటు ఏర్పడ్డ సంబంధాలను బట్టి అది తెలుసుకోవడమే
బుద్ధిమంతులుగా మనం చేయతగినటువంటి కృత్యం సుమా. ఇది చెబుతూ శ్రీకృష్ణుడు భగవద్గీత శాస్త్రాన్ని ఆరంభం చేస్తున్నాడు. ఇదొక శాస్త్రం. ఇది మానవుడు ప్రతివాడు తెలుసుకో తగినటువంటి శాస్త్రం. ఎందుకంటే ఈ పంచభూతాలతో శరీరాలు ఏర్పడడం, అవి తిరగడం, అందులో జీవుడు ఉండడం అనేది కేవలం ఒక దేశానికో, ఒక జాతికో, ఒక కులానికో, ఒక మతానికో చెందింది కాదు. ఇది జీవ సామాన్యానికి చెందినటువంటిది. ప్రపంచానికి అంతటికి అందరికీ సంబంధించినటువంటి విషయం కనుక దాన్ని చెప్పడం ప్రారంభం చేశాడు భగవద్గీత అనే పేరుతోటి. దాన్ని ఎలా ఆరంభం చేస్తున్నాడో, ఎంత అందంగా ప్రారంభం చేస్తున్నాడో 12వ శ్లోకం దగ్గర నుంచి మనం చూడొచ్చు. ప్రయత్నం చేద్దాం తెలుసుకోవడానికి. జై శ్రీమన్నారాయణ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.